హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోరీ మెరీ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు మా బాబుకి 6 months కంప్లీట్ అనమాట. అందుకని చిన్నగా సెలబ్రేట్ చేస్తున్నాను, ఆహు బర్త్డే అని చెప్పేసి. సో చూస్తూ ఉండండి, ఏదో మాకు తోచిన దాంట్లో చిన్నగా సెలబ్రేట్ చేసాము. వాడికి ఒక మెమొరబుల్గా ఉండాలి అని చెప్పి ఇట్లా చేసామన్నమాట. సో మా ఇంటి దగ్గరలో ఒక హాస్టల్ ఉందన్నమాట. ఆ హాస్టల్లో అందరూ అంటే మాటలు రాని వాళ్ళు, వినబడని వాళ్ళు ఉంటారనమాట. చాలామంది కళ్ళు ఫుల్ బ్లైండ్స్ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళ డాడీ షిప్లో ఉన్నాడు కదా, వీడియో రూపంలో వాడికి విషెస్ చెప్తున్నారనమాట. హ్యాపీ హాఫ్ బర్త్డే గనమ్మా, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ 6 months బర్త్డే. సో వాళ్ళ డాడీ ఏం చెప్తున్నారంటే, నేను ఈ డొనేట్ అనేది ఆ పెళ్ళి అవ్వక ముందు నుంచి చేద్దాము అని చెప్పి నేను అనుకుంటున్నాను. కాకపోతే నాకు సిచ్యువేషన్స్ ఏమీ కలిసి రాలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత చేద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు కూడా టైం కుదరలేదు. ఓకే, ఇంకా బేబీ పుట్టినప్పుడు కూడా బారసాల టైంలో అట్లా చేద్దాం అనుకున్నాము. అప్పుడు కూడా ఇంకా టైం కుదరలేదు. ఇంకా అసలు ఏమీ అనుకోకుండానే ఇంకా సడన్గా 6 monthsకి ఇట్లా చేసేసామన్నమాట. సో 6 months వచ్చాయి కదా, ఇట్లా చేసేద్దాం అని ముందు నుంచి ఏమీ అనుకోలేదు. ఒక 2-3 days అనుకున్నాను అంతే, ఇంకా వెంటనే ఇట్లా చేసేసాము. అది కూడా గగన్ బర్త్డే 6 months బర్త్డేకి చేసినందుకు ఇంకా హ్యాపీ అనిపించింది. ఈ ఐడియా వచ్చినప్పుడు నేను హాస్టల్కి వెళ్ళి అడిగాను అనమాట. సార్, ఇట్లా మేము ఒక 100 మెంబర్స్ అని నేను మెన్షన్ చేయలేదు, మీ హాస్టల్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను ఇట్లా ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్, మీరు ఫుడ్ అలౌ చేస్తారా అని సార్ నేను అడిగితే ఆ సార్ ఒకటే చెప్పారనమాట. ఏంటంటే, మాకైతే ఫుడ్ సరిపడా ఇస్తుందమ్మా గవర్నమెంటు, కాకపోతే మాకు పిల్లలకి పడుకునేకి ఫ్యాన్స్ లేవు, ఆ ఫ్యాన్స్ ఇవ్వగలిగితే ఇవ్వండి, మీకు తోచినన్ని ఫ్యాన్స్ ఇవ్వండి అమ్మా అని చెప్పి వాళ్ళు అడిగారనమాట. ఓకే అని చెప్పేసి ఇంకా మేము ఫ్యాన్స్ తీసుకున్నాం అట్లా బర్త్డే అని చెప్పేసి. సో వాళ్ళందరూ మంచిగా విష్ చేస్తున్నారు మా బాబుకి, చాలా హ్యాపీ. అలా చాలామంది ఉంటారు కదా, అదేదో బయట వేస్ట్ చేసే బదులు అదే మనీతో ఏమీ తెలియని పిల్లలకి హెల్ప్ చేస్తే మంచి హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళకి కూడా ఓకే, వీళ్ళు మనకి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, మనం కూడా మంచిగా చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. ఆ పిల్లలందరూ అట్లా విష్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా మా బాబుకి కామెంట్ రూపంలో బ్లెస్ చేయండి. సో నాకైతే ఫుల్ ఎమోషనల్ అనిపించింది అనమాట ఆ మూమెంట్. సో అతను మంచిగా బ్లెస్ చేస్తున్నారనమాట గగనేష్ని. సో అసలు ఏం మాట్లాడాలో అని కూడా తెలియట్లేదు. సో నార్మల్గా వేరే స్నాక్స్ ఏమైనా ఇద్దాం అనుకున్నాము, ఎందుకన్నా మేలే, ఫ్రూట్స్ ఇస్తే మేలు, ఇది ఒక హెల్దీ కూడా ఉంటుంది అని చెప్పేసి యాపిల్, ఆరెంజ్, ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని పంచడం జరిగింది. సో అక్కడున్న పిల్లల్లో ప్రతి ఒక్కరు మంచి టాలెంటెడ్ అనమాట. సో ఎంత టాలెంట్ అంటే, ఒక ముందు రోజు నేను హాస్టల్కి వెళ్ళాను ఇట్లా మాట్లాడదామని చెప్పి డొనేట్ కోసం. మాట్లాడితే ఒక అబ్బాయి నా బొమ్మ గీసాడనమాట బోర్డు. సో నేనైతే ఫుల్ షాక్ అయ్యాను అనమాట. ఆ క్లిప్ కూడా ఇందులో యాడ్ చేస్తాను చూడండి. సో నేను యాక్చువల్లీ వీడియో తీయొద్దు అనుకున్నాను, బట్ ఆ సార్ ఏమన్నారంటే, లేదమ్మా వీడియో తీయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, ఇట్లా ఇప్పుడు మీకు చెయ్యాలి అని చెప్పి అట్లా ఇంట్రెస్ట్ వచ్చిందో అట్లా చాలామంది చేస్తే ఇట్లా పిల్లలకి ఫ్యూచర్ బాగుంటుంది, సో మంచి లైఫ్ ఇచ్చేవాళ్ళం అవుతాం కదా మనందరం కలిసి అని చెప్పారనమాట. సో ఇక్కడైతే ఫుల్ బ్లైండ్ పీపుల్స్ అనమాట వీళ్ళందరూ కూడా. సో ఆఫ్టర్నూన్ అనగా వెళ్ళాము.
ఈవినింగ్ 6 అట్లా అయిందనమాట వచ్చేసరికి. ఫుల్ అంటే వాళ్ళని విడిచి ఇంకా మాకే రావాలి అనిపించలేదనమాట. అంత క్లోజ్ అయిపోయారనమాట ఒక 2-3 అవర్స్కే. సో అప్పుడు ఈ అబ్బాయి బర్త్డే అంట ఆ రోజు. సో ఇంకా ఇంటికి రాగానే చిన్నగా ఇంటి దగ్గర అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలందరినీ పిలిచి చిన్నగా సెలబ్రేట్ చేశాను. హాఫ్ బర్త్డే అని చెప్పేసి చిన్నగా డెకరేషన్ చేసేసి. సో ఇక్కడైతే పిల్లలందరూ గగన్తో మంచిగా ఆడుకుంటున్నారు. వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు ఆ ఫ్రెండ్స్తో, ఐ మీన్ ఆ పిల్లలతో కలిసి. సో బాబు కూడా మంచిగా సపోర్ట్ చేశాడనమాట. ఆ రోజు హాస్టల్ నుంచి రాగానే వాడు ఇంకా పడుకోకుండా పాలు తాగేసి అసలు గోల్ అంటే చేయలేదనమాట. ఏడని కూడా ఏడలేదు, మంచిగా సపోర్ట్ చేసాడు నాకైతే మాత్రం. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా కేక్ కూడా కట్ చేసేసాము. మీకు కూడా ఇట్లా డొనేట్స్ చెయ్యాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా చెయ్యండి. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్ అనమాట. సో మర్చిపోకుండా కామెంట్లో బ్లెస్ చేయండి గగనేష్కి. సో ఇంకా అంతే. సో సక్సెస్ఫుల్లీ గగనేష్కి 6 months బర్త్డే అయితే మంచిగా సెలబ్రేట్ చేశాను. 1 year బర్త్డే కూడా ఇట్లానే గ్రాండ్గా చెయ్యాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. అది కూడా చేస్తాము. బట్ వాళ్ళ డాడీ వాళ్ళు షిప్ నుంచి ఇంటికి వస్తారో ఇంకా షిప్లోనే ఉంటారా అనేది ఇంకా తెలియదు. వాడి బర్త్డే టైంకి వాళ్ళ డాడీ ఇంకా షిప్లో ఉంటే నార్మల్గా సింపుల్గా చేసేసి వాళ్ళ డాడీ వచ్చినప్పుడు గ్రాండ్గా చేస్తామన్నమాట. మా అత్తయ్య వాళ్ళ ఊర్లోనే, అనంతపూర్లోనే చేస్తాము. సో దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ గైస్.